హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. 2026 జనవరి 1 నుండి 10వ తేదీల మధ్య వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ని ఒక పార్ట్ ఇంతకు ముందు మనం చూసాం. రెండవ పార్ట్లో భాగంగా మరికొన్ని క్వశ్చన్లు వాటికి ఎక్స్ప్లెనేషన్ గురించి మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీఎస్సి టీజీపీఎస్సి వాళ్ళకి సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ సంబంధించి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకి జీకే క్లాసు సపరేట్గా, కరెంట్ అఫైర్స్ క్లాసు ప్రతి 15 రోజులకు ఒకసారి మన యాప్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు, ఇయర్లీ జీకే కరెంట్ అఫైర్స్ కోర్సు, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అన్ని క్లాసులు కూడా రోజు చూస్తున్నాయి. మీరు మన యాప్ని ప్లేస్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేష్ యాప్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి మీరు కాల్ చేయండి. ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని ప్లేస్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఈరోజు పార్ట్ 2లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే, ప్రవాస భారతీయ దివస్కి సంబంధించి తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి వాక్యం అన్నా సరికాని వాక్యం అన్నా రెండు ఒకటే. ప్రవాస భారతీయ దివస్ అన్న, ఎన్ఆర్ఐ డే అన్న రెండు ఒకటే. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియా అని పిలుస్తాం. ఓకేనా? రైట్. ప్రవాస భారతీయ దివస్ కు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ప్రతి ఏటా జనవరి 9 జరుపుకుంటారు. 1915 జనవరి 9న గాంధీజీ దక్షిణాఫ్రికా దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు. నెక్స్ట్, 2003 నుండి ప్రతి సంవత్సరము కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2017 నుండి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. నెక్స్ట్, 2026కు సంబంధించి ఈ దినోత్సవానికి సంబంధించి డయాస్పోరా థీమ్, డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనే ఒక థీమ్తో వార్త నిలిచింది. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతి సంవత్సరము కూడా యాక్చువల్గా 1915 జనవరి 9వ తారీఖున గాంధీజీ దక్షిణాఫ్రికా దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు. కరెక్టే. నెక్స్ట్, అదేవిధంగా 2003 నుండి మన భారతదేశంలో జనవరి 9న ప్రతి ఒక్క సంవత్సరానికి ప్రతి ఏటా ఎవ్రీ ఇయర్ కూడా మన భారతదేశంలో ప్రవాస భారతీయ దివస్ జరుపుకుంటున్నారు. కానీ 2015 జనవరి 9 నుండి మన భారతదేశంలో ఏం చేస్తున్నారంటే, ఎవ్రీ ఇయర్ కాకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో ప్రవాస భారతీయ దివస్ ని జరుపుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్, 2026లో సదస్సు యొక్క థీమ్ వచ్చి డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. 2025లో జరిగినటువంటి ప్రవాస భారతీయ దివస్ అనేది 18th ప్రవాస భారతీయ దివస్. 2027లో జరగబోయేది వచ్చి 19th ప్రవాస భారతీయ దివస్. అయితే ఇది 2025లో 18వ ప్రవాస భారతీయ దివస్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగితే 19వది వచ్చి ఎక్కడ జరుగుతుంది అని చెప్పలేదు. కానీ 2027లో 19th ప్రవాస భారతీయ దివస్ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం తప్పుకున్న వాక్యాన్ని. ప్రతి ఏటా జనవరి 9న జరుపుకుంటారు. కరెక్టే. నెక్స్ట్, 1915 నుండి జనవరి 9న గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన రోజు. ఇది కూడా కరెక్టే. 2003 నుండి ప్రతి సంవత్సరము కూడా నిర్వహిస్తున్నారు. 2017 నుండి కాదు, 2015 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. ఓకేనా? కాబట్టి తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఇది. 2026లో ఈ దినోత్సవం యొక్క థీమ్ గుర్తు తెచ్చుకోండి, డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. కాబట్టి తప్పుకున్న వాక్యం ఏది ఇక్కడ? సి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది ఉంది? ఆప్షన్ 3లో సి ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్టుగా ఇటీవల ఏది వార్త నిలిచింది అని అడిగాడు. ఇక్కడ 1 రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు, 2 కాల్పెట్ట వయనాడులో ఉంటుంది ఇది ఈ డిస్ట్రిక్ట్ కోర్టు. అదేవిధంగా నదియా డిస్ట్రిక్ట్ కోర్టు, నాగపూర్ డిస్ట్రిక్ట్ కోర్టు అని 4 ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? ఇటీవల కేరళ రాష్ట్రంలోని కాల్పట్ట
అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వయనాడ్ జిల్లాలో ఉన్నటువంటి కాల్పెట్ట అనే ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఇటీవల దేశంలోనే మొట్టమొదటి పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్టుగా వార్త నిలిచింది. అంటే పేపర్లెస్ అంటే ఏమిటి? ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో మనం ఏదైనా ఒక అంశాన్ని కనుక మనం చదవాలి కానీ రాయడం కానీ చేస్తుంటే దాన్ని మనం మాన్యువల్ గా చేస్తుంటాం, రాస్తుంటాం. కానీ ఇక్కడ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కానీ లేకపోతే మనం ఏమైనా రాయాలన్నా కానీ లేదా చదవాలన్నా కానీ మొత్తం కూడా ఇక్కడ డిజిటల్ ఉంటాయి. అంటే పేపర్లెస్ కాగిత రహిత డిస్ట్రిక్ట్ కోర్టుగా ఇటీవల వాడుతున్నటువంటి దేశంలో మొట్టమొదటి డిస్ట్రిక్ట్ కోర్టు ఏదంటే కల్పెట్ట వయనాడు డిస్ట్రిక్ట్ కోర్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని అడిగారు. ఇక్కడ సిక్కిం కోర్ట్ ఈజ్ ఏ ఇండియాస్ ఓల్డెస్ట్ హైకోర్టు. ఓకేనా, అదేవిధంగా మన భారతదేశం ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయని చెప్పారు. మీకు ఆల్రెడీ చెప్పాను, భారతదేశంలో 144వ అధికరణ సుప్రీంకోర్టు గురించి తెలియచేస్తే 214వ అధికరణ హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి మన భారతదేశం ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఏం గుర్తించుకోవాలంటే హైకోర్టు ప్రస్తుతం మన భారతదేశంలో 20 హైకోర్టులు ఉన్నాయి. 25th హైకోర్టు ఆఫ్ ది ఇండియా ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏది? ప్రస్తుతం ఉన్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇది 2019 జనవరి 1వ తారీఖున తాత్కాలికంగా ప్రారంభమైంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈజ్ ఏ వన్ ఆఫ్ ద టెంపరీ హైకోర్టు. ఇంకా పర్మనెంట్ హైకోర్టు ఏర్పాటు చేయలేదు. ఓకేనా, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ గా ఎవరు పనిచేస్తున్నారు అనేసి అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు పనిచేస్తున్నారు. ఓకేనా, ఇటీవల సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత స్వీకరించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ నేను మీకు చెప్పాను ఆల్రెడీ. దీనికి ఆన్సర్ ఏంటంటే మహమ్మద్ ముస్తాక్. ఈయన మహేష్ శరత్ చంద్ర సోనాగ్ గారు వచ్చి మనకి నిన్న జార్ఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా నియామకం అయ్యాడని చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ మూడవది మనోజ్ కుమార్ గుప్తా, ఇది నెక్స్ట్ అని ఇచ్చాను. 4వది ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుత చీఫ్ జస్టిస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ UIDAIకి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి అన్నాడు. ఇక్కడ UIDAI అనగా యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మన భారతదేశంలో ఆధార్ కార్డును జారీ చేసేటటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లీగల్ బాడీ, చట్టబద్ధమైనటువంటి సంస్థ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు? UIDAIకి సంబంధించి ఇటీవల మస్కట్ ని ప్రారంభించారు అని ఇచ్చారు. ఇక్కడ మస్కట్ ని ప్రారంభించారు అని ఇచ్చారు. నెక్స్ట్ మూడవది UIDAIకి ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్ గా నీలకంఠ మిశ్రా ఉన్నాడని తెలియజేశారు. UIDAI ప్రస్తుతం CEO గా భువనేష్ కుమార్ గారు పనిచేస్తున్నారని ఇచ్చాడు. ఇక్కడ గుర్తించుకోండి, ఇక్కడ UIDAI అనగా యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డు మన భారతదేశం జారీ చేసేటటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ ఏదైనా అంటే UIDAI. నెక్స్ట్ అదే విధంగా మన భారతదేశంలో ఆధార్ యాక్ట్ ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2016లో తీసుకొచ్చారు. యాక్చువల్గా మన భారతదేశంలో ఆధార్ కార్డుని 2010 నుంచి ఇస్తున్నారు. ఈ ఆధార్ కార్డు అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అనేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే మంత్రిత్వ శాఖ కిందకి ఇది వస్తుంది. ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓకేనా, రైట్. ఇక్కడ 2010 నుంచి ఇస్తున్నారని చెప్పారు. ఇప్పుడు దీని గురించి చూద్దాం. UIDAI అనగా యునిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కరెక్టే. నెక్స్ట్ అదే విధంగా UIDAIకి ఇటీవల నూతన మస్కట్ ని ఇన్ఫర్మేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. UIDAIకి సంబంధించి న్యూ మస్కట్ రీసెంట్ గా వచ్చింది. దాని పేరు ఏంటంటే ఉదయ్ అనే నూతన మస్కట్ ని
ఇటీవల ప్రారంభించారు. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ యుఐడిఏఐకి ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్గా ఉన్నాడు. అనుకోలే, తాత్కాలిక పార్ట్ టైం చైర్మన్గా ఉన్నాడు. ఇంకా పూర్తికాల చైర్మన్ రాలేదు. తాత్కాలిక చైర్మన్గా నీలకంఠ మిశ్రా గారు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ యుఐడిఏఐ ప్రస్తుతం సిఇఓగా భువనేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని కూడా సరైన వాక్యాలు. కాబట్టి ఏ కమా బి కమా సి కమా డి ఆన్సర్. ఓకేనా, రైట్. దీనికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూద్దాం. భారతదేశంలో ఆధార్ ప్రాజెక్టుని సెప్టెంబర్ 19, 2010 జాతీయ స్థాయిలో దీన్ని ప్రారంభించబడింది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి రంజనా సోనావాణి అనే వ్యక్తికి 2010 సెప్టెంబర్ 29న మొదటిసారిగా ఆధార్ కార్డ్ నెంబర్ని జారీ చేశారు. నెక్స్ట్, ఇది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ ద్వారా ఈ విశిష్ట గుర్తింపు వ్యవస్థ యొక్క అధికారిక ప్రారంభాన్ని సూచిస్తుంది. అతని పేరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్టులో అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 2009 జూన్లో యుఐడిఏఐ మొదటి చైర్మన్ గా నియమితులైన వ్యక్తి నందన్ నీలేకని అనే ఒక వ్యక్తి నాయకత్వం వహించాడు చైర్మన్ గా. ఆధార్ చట్టం 2016లో తీసుకొచ్చిన తర్వాత ఈ ఆధార్ అనేది సంస్థ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ హోదాని దక్కించుకునేది. ఆధార్ కార్డులో ఎన్ని సంఖ్యలు ఉంటాయి అనేసి అంటే 17 నెంబర్లు ఉంటాయి, 17 సంఖ్యలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ డిఎస్సి అంటే 2019 డిఎస్సిలో అదినట్టున్నాడు ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. నెక్స్ట్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ బుక్ అనే బుక్ని ఇటీవల గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు ఇటీవల విడుదల చేశారు. అయితే ఆ యొక్క బుక్ యొక్క రచయిత ఎవరు అని అడిగాడు. ఇక్కడ 1 జిన్సన్ జాన్సన్, 2 ప్రేమ్ ప్రకాష్, 3 సురేష్ కమాడి, 4 నగేష్ కపూర్ అనే 4 వ్యక్తుల పేరు ఇచ్చాడు. ఇక్కడ దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, రచయిత ఎవరు అంటే ప్రేమ్ ప్రకాష్ గారు. గుర్తించుకోండి. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనేసి అంటే బుక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలా, దాన్ని ఎవరు రాశారు, దాన్ని ఎవరు విడుదల చేశారు గుర్తించుకోండి. ఇక్కడ మనకి గోవా అంటే మనకి భారతదేశానికి పశ్చిమాన ఉంటుంది, అరేబియా సముద్రం ఆనుకొని ఉంటుంది. బాగా మన భారతదేశం ఎక్కువగా ఫేమస్ అయినటువంటి ఒక బీచ్ గోవా బీచ్ అక్కడ ఉంది. ఓకేనా. అయితే గోవాకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ప్రమోద్ సావంత్ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రమోద్ సావంత్ గారు ఇటీవల ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం పేరు, ఆ యొక్క ఆథర్ పేరు గుర్తించుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇక్కడ 2026 జనవరిలో గుర్తింపు పొందిన జిఏ ట్యాగ్ ఏది అని అడిగాడు. 2026 జనవరిలో జిఏ ట్యాగ్ గుర్తింపు పొందిన ఏది అని అడిగాడు. 1 నాగౌరి అశ్వగంధ, అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకులు, అదేవిధంగా పొందూరు కాది, అదేవిధంగా పైవన్నీ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. అయితే దీనికి ఆన్సర్ వచ్చి నాగౌరి అశ్వగంధ అనే దానికి ఇటీవల జిఏ ట్యాగ్ వచ్చింది. కానీ చాలా మంది అనొచ్చు, సార్ వీటన్నిటికి కూడా జిఏ ట్యాగ్ వచ్చింది కదా, మరి పైవన్నీ ఆన్సర్ అవుతాయి కదా అంటే కరెక్టే. కానీ 2026 జనవరిలో గుర్తింపు పొందినటువంటి జిఏ ట్యాగ్ ఏదని అడిగాడు. ఓకేనా. కాబట్టి ఆత్రేయపురం పూతరేకులు 2025లో ప్రారంభంలో గుర్తింపు పొందింది. అదేవిధంగా పొందూరు కాది 2025 డిసెంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుర్తింపు పొందింది. కరెక్టే, పైవన్నీ కూడా జిఏ ట్యాగ్ పొందలేదే. కానీ 2026 జనవరిలో గుర్తింపు పొందినటువంటి జిఏ ట్యాగ్ ఏదైనా అంటే నాగౌరి అశ్వగంధ. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ అశ్వగంధ అనేది ఉంది. ఓకే, ఇక్కడ జిఐ ట్యాగ్ గురించి మరిన్ని అంశాలు తెలుసుకోవాలి. జిఐ ట్యాగ్ జిఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం, భౌగోళిక గుర్తింపు ట్యాగ్ అంటాం. ఓకేనా. మరి జిఐ ట్యాగ్ ని ఒక వస్తువు కానీ, ఒక క్లాత్ కానీ, ఒక సోపుకు కానీ, మరి ఇతర ఏ వస్తువులైనా కానీ ఎందుకు ఇస్తారు, ఎవరు ఇస్తారు, చట్టం ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ చూద్దాం. ఒక ప్రాంతంలో ఆ వస్తువు బాగా ఫేమస్ అయ్యి ఉండి, ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అది చాలా ఉపయోగకరంగా ఉండి,
ఆ వస్తువు భారతదేశ స్థాయిలో జాతీయ స్థాయిలో పలుకుబడి పొంది ఉండి అంతర్జాతీయ మార్కెట్లో కూడా దీనికి డిమాండ్ ఉంటే అటువంటి వస్తువుకి జిఏ ట్యాగ్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండి ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉండి అది జాతీయ మార్కెట్లో పలుకుబడి ఉండి అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటే ఆ వస్తువును కొనడానికి ప్రజలు ఎగబడుతూ ఉంటే ఆ వస్తువు కావాలని ఎక్కువ ఆశపడుతుంటే ఆ వస్తువుకు ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటే అలాంటి వస్తువుకు మాత్రమే జిఐ ట్యాగ్ని ఇస్తారు. గుర్తించుకోండి. మన భారతదేశంలో జిఐ ట్యాగ్ చట్టంని 1999లో తీసుకొచ్చారు. ఈ చట్టము 2003 సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి మన భారతదేశం అమల్లోకి వచ్చింది. అయితే జిఐ ట్యాగ్ ని ఎవరిస్తారనేసి అంటే జిఐ ట్యాగ్ ని ఎవరిస్తారంటే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ వారు జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వారు ఈ జిఐ ట్యాగ్ ని ఒక వస్తువుకి ఇస్తారు. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందనేసి అంటే చెన్నైలో ఉంది. చెన్నై ఎక్కడ ఉందనేసి అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఓకేనా, గుర్తించుకోండి. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ గుర్తింపు ఏంటంటే డార్జిలింగ్ టీకి గుర్తింపు. ఇది ఎక్కడ ఉందనేసి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఈ డార్జిలింగ్ టీకి 2004లో మొట్టమొదటిసారిగా గుర్తింపు లభించింది. ఓకేనా, మన భారతదేశంలో సరే ఇక్కడ ఈ ఇయర్ కరెక్ట్, ఇట్లా ఇయర్ తప్పు, ఇక్కడ 2004 కాదు. ఓకేనా, మొట్టమొదటిసారి గుర్తింపు వచ్చి డార్జిలింగ్ టీ ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చినాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఐ ట్యాగ్ అంటే ఏమిటి? ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఐ ట్యాగ్ అంటేనే గుర్తొచ్చేది తిరుపతి తిరుమల లడ్డు. ఓకేనా, ఒక ప్రాంతానికి పరిమితమైన తిరుమల లడ్డు. శ్రీకాళహస్తిలో కలంకారీ వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆడవారు తయారు చేసిన పూతరేకులు ఉన్నాయి. అదేవిధంగా వెంకటగిరిలో చీరలు ఉన్నాయి. ఓకేనా, మదనపల్లిలో చీరలు ఉన్నాయి. అదేవిధంగా చాలా ప్రాంతాలలో ఇలా ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమైనటువంటి కొన్ని క్లాత్ని కానీ వాటన్నిటి కూడా జిఐ ట్యాగ్ గుర్తిస్తుంటుంది. ఓకేనా, గుర్తించుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ 4 ఇచ్చారు కదా. ఒకటి నాగౌరి అశ్వగంధ, ఇది రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ ఆత్రేయపురం పూతరేకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం అనే ఒక విలేజ్ లో చాలా సంవత్సరాల నుండి మహిళలు ఈ ఆత్రేయపురం పూతరేకులు తయారు చేస్తుంటారు. వాటికి ఇటీవల జిఐ ట్యాగ్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడవది పొందూరు ఖాదీ అంటే ఖాదీ అంటే క్లాత్ అని అర్థం. ఓకేనా, ఒక చీరలాగా ఉంటుంది, అది పొందూరు ఖాదీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దీనికి 2025 డిసెంబర్ 15వ తారీఖున జిఐ ట్యాగ్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందినవే. కానీ 26 జనవరిలో జిఐ ట్యాగ్ పొందినటువంటి ఏదంటే నాగౌరి అశ్వగంధ. ఓకేనా, చూద్దాం. సోజాత మెహందీ తర్వాత వ్యవసాయ విభాగంలో జిఐ ట్యాగ్ పొందినటువంటి రెండవది ఏది అనేసి అంటే ఇది నాగౌరి అశ్వగంధ. గుర్తించుకోండి. ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో నాగౌరి అనే ఒక జిల్లాలో గుర్తింపు పొందినటువంటి జిఐ ట్యాగ్ నాగౌరి అశ్వగంధ. అంతకంటే ముందుగా ఆ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి మరొక జిఐ ట్యాగ్ ఏదనేసి అంటే సోజాత్ మెహందీ. దాని తర్వాతే ఇది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా సోజాత్ మెహందీ తర్వాత వ్యవసాయ విభాగంలో రాజస్థాన్ లో సాధించిన రెండవ ప్రధాన జిఐ ట్యాగ్ గా వార్తలు నిలిచింది ఏది? నాగౌరి అశ్వగంధ. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి భజన్ లాల్ శర్మ. అదేవిధంగా ప్రస్తుత గవర్నర్ వచ్చి హరిభౌ కిషన్ రావు బగాడే అనే అతను ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రం గవర్నర్ గా పనిచేస్తున్నాడు. విస్తీర్ణం అతిపెద్ద రాష్ట్రం మనకి ఎక్కడ ఉంది? రాజస్థాన్ రాష్ట్రమే. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రం అంటేనే గుర్తొచ్చేది మనకి ఎడారి ప్రాంతం. కాబట్టి ఇది గుర్తించుకోండి. ఓకేనా, నెక్స్ట్ జాతీయ జౌళి మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగిందని అడిగాడు. నేషనల్ టెక్స్టైల్ మినిస్ట్రీ కాన్ఫరెన్స్ అదే ఇటీవల ఎక్కడ జరిగిందని అడిగాడు. 2026లో గౌహతిలో జరిగింది. గౌహతి ఎక్కడ ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. ఓకేనా, దీని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ అస్సాం ప్రభుత్వం సహకారంతో జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జాతీయ జౌళి మంత్రుల సమావేశం 2026 జనవరి తేదీ నుండి 2 రోజుల పాటు ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో
జరిగింది. దీని యొక్క థీమ్ గుర్తించి పెట్టుకోండి. థీమ్ చాలా ఇంపార్టెంట్. తెలుగులో కన్వర్ట్ చేయడం మీనింగ్ మారిపోతుంది. ఓకేనా. ఇండియాస్ టెక్స్టైల్స్ వీవింగ్ గ్రోత్ హెరిటేజ్ అండ్ ఇన్నోవేషన్ అనే ఒక థీమ్ తో వార్తలు ఇచ్చినటువంటి సమావేశం ఏంటంటే జాతీయ జౌళి మంత్రిత్వ శాఖల సమావేశం. నెక్స్ట్ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం వస్త్ర రంగంలో విధానం, పెట్టుబడి, స్థిరత్వం, ఎగుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సాంకేతికత పురోగతిపై చర్చలకు ఒక వేదికగా అందించడమే లక్ష్యంగా ఈ సమావేశం పెట్టుకున్నది. 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ వస్త్ర తయారీ కేంద్రంగా నిలబెట్టాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా వికాసత్ బి అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఎగుమతులు పెంచడము మరియు ఉపాధి కల్పన మరియు సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. ఈ విధంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి వార్తలు ఇచ్చినటువంటి 10వ తేదీ వరకు వార్తలు ఇచ్చినటువంటి పార్ట్ 1 కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మరుసటి రోజు ఇదే దీంట్లో పార్ట్ 3లో భాగంగా మరిన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ని క్వాలిటీతో, అదేవిధంగా ఆ క్వాంటిటీతో కూడుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ ని మీకు అందుబాటులోకి తీసుకొస్తాము. మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి. 2026 జనవరి 14వ తారీఖున ఒక్క రోజు మాత్రమే మనకి మన యాప్ లో ఆఫర్ ఉంటుంది, వినియోగించుకోండి. ఏపీఎస్ ఇండియన్ అకాడమీ అయితే 599, తెలంగాణ ఇండియన్ అకాడమీ అయితే 599, ఇండియన్ అకాడమీ ప్లస్ ఏపీ అకాడమీ రెండు కలిపి 999 ఇస్తున్నాం. ఈఎన్ఐ జీకే కరెంట్ అఫైర్స్ అయితే మనకి ప్రస్తుతం 599 రూపీస్ ఆఫర్లో ఇస్తున్నాం. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మిత్రమా, ఈ వీడియో చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి జస్ట్ ఒక లైక్ చేయండి. ఓకేనా. మీరు నాకు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.